ఎవరి కర్మగా ఎవరు మళ్ళీ పుడతారు? అసలు బంధాల యొక్క రహస్యం తెలుసుకుందామా? మీరు ఒక వ్యక్తిని చూసిన వెంటనే అతనితో మనం మాట్లాడకపోయినా మన హృదయం లోపల ఒక అనుబంధంలా అనిపిస్తుంటుంది. అంటే మనకు తెలియకపోయినా అతనితో మనకు ఎప్పుడో అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎవరినైనా చూస్తే ఆవిడ మా అమ్మలా ఉందే అని అనిపిస్తుంది. లేక అతడు నాకు చాలా సన్నిహితుడిలా ఉన్నాడు అని అనిపిస్తుంది. అసలు ఇలా ఎందుకు అనిపిస్తుంది? ఇది ఊహ కాదు, ఇది కల కూడా కాదు. ఇది మన ఆత్మ గుర్తు చేసుకుంటున్న ఒక పాత బంధం. గత జన్మలో మీరు ఎవరిని ప్రేమించారో, ఎవరి వల్ల మీరు బాధపడ్డారో వాళ్ళు మళ్ళీ ఈ జన్మలో మన ముందుకు వస్తారు. ఈసారి వాళ్ళు మన తల్లిగా, మన బిడ్డగా, లేక మన శత్రువులా కూడా పుట్టవచ్చు. ఎందుకంటే మన బంధాలు శరీరంతో కాదు, మనసుతో కూడా కాదు, మన ఆత్మల మధ్య జరుగుతాయి. ఇప్పుడు మీరు తెలుసుకోబోయేది, ఈ జన్మలో మీ చుట్టూ ఉన్నవారు ఎలా గత జన్మల బంధాలై మళ్ళీ పుట్టారో, కొన్ని బంధాలు ఎందుకు విడిపోకుండా జన్మల తలహారు వెంటాడుతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది జన్మల్లో జరిగే బంధాల యొక్క గొప్ప రహస్యం. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అన్నమాట. ఇక నార్మల్గా అయితే మీరు కొందరిని ఈ జన్మలోనే తొలిసారిగా కలిశారు అనుకోండి, వారిని చూసిన క్షణంలోనే మీ మనసు హాయిగా ఫీల్ అవుతుంది. వాళ్ళు ఎంతో కాలంగా పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది. అలానే మీ జీవితంలో ఇంకొందరిని చూసిన క్షణానికే ఏదో తెలియని కోపం, అసహ్యం కలుగుతుంది. ఇలా ఎందుకు అవుతుంది? ఇక దీని గురించి వేదాల్లో చెప్పబడింది. మన జీవితంలో ఏర్పడిన బంధాలు మన శరీరం మారినంత తేలిగ్గా మారవు. ఇక శరీరం పాతబడిపోతుంది, మన శరీరం మాయమవుతుంది. కానీ ఆత్మల మధ్య ఉన్న అనుబంధం కొనసాగుతూనే ఉంటుంది. గత జన్మలో మీరు ఎవరికైనా నిండు మనసును ఇచ్చారంటే ఆ ప్రేమ పూర్తవకపోతే అదే బంధం మళ్ళీ పుడుతుంది. అదే బంధం మీ కూతురిగా పుట్టవచ్చు, మీ అక్కగా పుట్టవచ్చు, మీ భర్తగానూ పుట్టవచ్చు. ఇది కల కాదు, ఇది కర్మ నియమం. ఇది మీరు గత జన్మలోనే రాసుకున్న అనుభవం. భగవద్గీతలో కూడా చెప్పబడింది, యదా శరీరం అవాప్నోతి అని. అంటే ఆత్మ కొత్త శరీరం తాలూకు వాసనలతో ప్రవేశిస్తుంది అని. దీని అర్థం మీరు ఎవరి పట్ల ఏ భావనలో ఉన్నారో ఆ భావన మిగిలిపోతే ఆత్మ మళ్ళీ అదే దారిలో పడుతుందని అర్థం. మనకు బాధ కలిగించిన వాళ్ళని మర్చిపోతామేమో కానీ మన ఆత్మ మర్చిపోదు. ఆ బాధ మన హృదయంలోనే దాక్కునే ఉంటుంది. మనం గతంలో బాధపడిన బాధని మర్చిపోయామని అనుకుంటాం, కానీ అది మనకు మరుపు మాత్రమే. ఆత్మ దృష్టిలో అది ఎప్పటికీ పూర్తిగా పోదు. అలానే మీరు గత జన్మలో ఎవరినైనా ద్వేషించినా, ఎవరితోనైనా శత్రుత్వంతో విడిపోయినా ఆ బంధం అప్పటితో పూర్తి కాదు. ఆ బంధం మళ్ళీ మీ జీవితంలోకి వస్తుంది. ఈసారి ఆ బంధం మీ బిడ్డగా పుట్టవచ్చు, మీ భర్తగా పుట్టవచ్చు, లేదా మీరు చాలా ఇష్టంగా ప్రేమించే స్నేహితుడిగా కూడా మారవచ్చు. ఇది వేదాల్లో చెప్పబడిన కార్మిక పరస్పర సంబంధం, అంటే కర్మబంధం. ఏ బంధమైనా ముగియకపోతే అదే ఆత్మ మరలా మన జీవితంలోకి వస్తుంది. ఎందుకంటే ఆ బంధం ఇంకా పూర్తి అవ్వాలని ఉంది. ఇదే ఆ ఆత్మ మళ్ళీ మన జీవితంలోకి బలంగా మారుతుంది. శ్రీ మద్భాగవతంలో ఒక వాక్యం ఉంది, పుత్రః పిత్రోభ్యం జాయతే పునః పునః అని. అంటే ఒక జన్మలో తండ్రిగా పుడతారు, ఇంకొక జన్మలో పుత్రుడిగా పుడతారు. అయితే ఇక్కడ బంధాలు మాత్రమే మార్పు, కానీ ముడి మాత్రం మారదు. మీరు ఈ జన్మలో బాధపడుతున్నారంటే అది గత జన్మల కర్మ సమతుల్యతతో భాగమే. ఇక ఇలానే ఎందుకు జరుగుతుందంటే, ప్రతి బంధం పూర్తయ్యే వరకు, ప్రతి గుణం పరిష్కారం అయ్యే వరకు ఈ ఆత్మల ప్రయాణం పూర్తవదు. అయితే ఇప్పుడు ఈ బంధాలు ఎలా ఏర్పడతాయి అనేది మనం తెలుసుకుందాం. మీరు ఎవరినైనా నిజంగా ఎప్పటికీ గుర్తుంచుకునేందుకు ప్రేమించారంటే ఆ బంధం ఒక్కరోజులో వచ్చింది కాదు. ఒక బంధం ఎలా మొదలవుతుందంటే, మొదటగా మన మనసులో వచ్చి ఒక ఆలోచనతో మొదలవుతుంది. వాళ్ళని మనం ఎలా చూస్తున్నామో, వాళ్ళు మనతో ఎలా ప్రవర్తిస్తున్నారో అదే ఆ బంధానికి మొదటి మెట్టు. ఒక ఆలోచన మనసులో పదే పదే రావడం మొదలైతే మన మనసు కూడా అటువైపే వెళ్ళడం మొదలవుతుంది. ఆ అనుభూతి రోజుకో మెట్టు ఎక్కుతూ
కొంతకాలానికి అది ఒక బలమైన బంధంగా మారిపోతుంది. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం కదా, వాళ్ళని మనం మర్చిపోయామని. కానీ లోపల మనలో ఏదో ఒక చిన్న కోపం లేక చిన్న బాధ, ప్రేమ ఉంటుంది వాళ్ళ మీద. ఆ చిన్న హర్షం మళ్ళీ ఆ బంధానికి మార్గం చూపుతుంది. వేదాల్లో ఒక మాట చెప్పబడింది, బంధం శరీరం వల్ల ఏర్పడదు, మాటల వల్ల ఏర్పడదు. మీ మనసు ఎంత గట్టిగా స్పందించిందో అక్కడే ఆ అనుబంధం అనేది నిలిచి ఉంటుంది అని. ఆ అనుభూతి పూర్తి కాకపోతే ఆత్మ మళ్ళీ అదే అనుభూతిని ఎదుర్కోవడానికి తిరిగి వస్తుంది. అందుకే కొంతమంది మన జీవితంలోకి వచ్చి ఎవరో కొత్త వాళ్ళుగా కనిపిస్తారు. కానీ మన మనసు మాత్రం వారిని జ్ఞాపకం ఉన్నట్లు భావిస్తుంది. వాళ్ళు నవ్వినప్పుడు మనం చాలా ఆనందిస్తాం, వాళ్ళు దూరంగా వెళ్తే బాధపడతాం. మనం వాళ్ళని ఈ జన్మలో మాత్రమే కాదు, మునుపటి జన్మలో కూడా చూసి ఉండవచ్చు. ఇలా మన మనసులో ఏర్పడిన ఒక చిన్న భావన కాలక్రమంలో ఒక బలమైన బంధంగా మారుతుంది. ఇదే బంధం ఎలా ఏర్పడుతుందో చెప్పే ఆత్మల మధ్య రహస్యమైన నిజం. మరి ఈ బంధాల చక్రం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మన జీవితంలోకి వచ్చే ప్రతి బంధం ఒక పాఠాన్ని నేర్పించడానికి వస్తుంది. కొన్ని బంధాలు ప్రేమగా ఉంటాయి, మరికొన్ని బాధనిస్తాయి. కానీ మీరు ఆ బంధం ద్వారా వచ్చే భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే అదే బంధం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. అందుకే మీరు ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే ఆ బంధాన్ని మంచిగా ముగించాలి. క్రోధంతో విడిపోతే ఆ బంధం మిగిలిపోతుంది. క్షమతో, కృతజ్ఞతతో పూర్తి చేస్తే అది ఇక తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. మీరు ఎవరి మీదైనా కోపంగా ఉంటే వాళ్ళు మీ జీవితంలో మళ్ళీ వేరే రూపంలో రావచ్చు. కాబట్టి వాళ్ళని నిందించడం కాకుండా వాళ్ళ వల్ల నేర్చుకున్న పాఠాన్ని గుర్తుపెట్టుకోండి. వాళ్ళను ద్వేషిస్తే ఆ బంధం మిగిలిపోతుంది, వాళ్ళను క్షమిస్తే ఆ బంధం పూర్తవుతుంది. యోగ వాసిష్ఠ్యంలో ఒక గొప్ప వాక్యం ఉంది, మీరు విడిపోని బంధమే మళ్ళీ పుట్టే జన్మకు కారణమని. ఇది నిజం. మనిషిగా పుట్టామంటే ఈ బంధాల మధ్య మనల్ని మనమే శక్తివంతంగా మార్చుకోవడమే ముఖ్యమైన విషయం. కాబట్టి ప్రతి బంధాన్ని చివరిదాకా ప్రేమతో, శాంతితో, కృతజ్ఞతతో ముగించండి. అప్పుడే మీరు ఈ జన్మల చక్రం నుంచి బయటపడతారు. అయితే కొంతమంది కొన్ని బంధాలను కోల్పోయాక బాధపడతారు, మౌనంలో మిగిలిపోతారు. ఒక మంచి స్నేహాన్ని కోల్పోయాను, ప్రేమించిన వ్యక్తిని కోల్పోయిన వాళ్ళ జీవితం అంతా ఆ బంధం కోసం ఆగిపోతుంది. ఆ అనుభూతి, ఆ లోతైన జ్ఞాపకాలు మనసులో ఒక్కటే కోరికను పెంచుతాయి, ఆ బంధం ఇంకోసారి తిరిగి రావాలి అని. ఇలాంటి వారి గురించి ఒక మాట చెబుతాను. ప్రేమించిన వ్యక్తిని కోల్పోవడం ప్రతి ఒక్కరికి బాధ కలిగించే విషయమే. వాళ్ళు మళ్ళీ మన జీవితంలో రావాలని, ఆ బంధం మళ్ళీ పుట్టాలని మనసు కోరుకుంటుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆ బంధాన్ని మనం ప్రేమగా ముగిస్తే అది మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. అదే కోపంతో కానీ, బాధతో కానీ, కోరికతో కానీ ముగిస్తే ఆ బంధం మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉండదు. మీరు ఎవరినైనా మళ్ళీ పొందాలని అనుకుంటే వాళ్ళను కోల్పోయినప్పుడు ప్రేమతో గుర్తుంచుకోండి. అందులో మీ శాంతి ఉంటుంది, అందులోనే తిరిగి కలిసే అవకాశం కూడా ఉంటుంది. మీ ప్రేమ నిజంగా స్వచ్ఛంగా ఉంటే ఆ ప్రేమ బంధం ఎప్పటికైనా తిరిగి వస్తుంది. ఒక్కసారి కాదు, అవసరమైతే జన్మ జన్మల వరకు వెతుక్కుంటూ వస్తుంది. మీ ప్రేమలో స్వార్థం లేకుంటే ఆత్మ ఎప్పటికైనా ఆ ప్రేమను గుర్తిస్తుంది, మళ్ళీ మీ వద్దకు చేరేందుకు దారి తీస్తుంది. ఇప్పుడు ఒక్కసారి మీ చుట్టూ ఉన్న వాళ్ళను శాంతంగా చూడండి. వాళ్ళు మీకు ఈ జన్మలోనే పరిచయమైన వాళ్ళుగా కనిపించవచ్చు, కానీ నిజం ఏంటంటే వాళ్ళు మీ పాత బంధాలే. మీరు వారిని ప్రేమతో చూస్తున్నారా, కోపంతో, సంతోషంతో చూస్తున్నారా? మీరు చూస్తున్న ప్రతి భావనను గుర్తుపెట్టుకుంటుంది బంధం. ఏ అనుబంధాన్నైనా మీరు ఈ జన్మలో ముగించకపోతే ఆ బంధం ఇంకో రూపంలో మళ్ళీ వస్తుంది. మీ ప్రేమైనా, మీ ద్వేషమైనా మీ శరీరం మర్చిపోతుంది, కానీ ఆత్మ మాత్రం మర్చిపోదు. అందుకే ఈ బంధాలను నేడు ఎలా చూస్తారో రేపటి జన్మలో అదే మీకు ఎదురవుతుంది. మీ శత్రువు మీకు బిడ్డగా పుట్టవచ్చు. మీరు ఎంతో ప్రేమించిన వారైనా మరో జన్మలో శత్రువుగా మారి రావచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బంధాన్ని పూర్తిగా ముగించగలిగిన వాడే జన్మ జన్మల బంధాల నుంచి బయటపడగలరు. ఇప్పటి వరకు మీరు ఇది చూశారు కదా, కాబట్టి మీకు ఒక కొత్త ఫీలింగ్ అనేది కలిగే ఉంటుంది. అలానే మీ జీవితంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పటి వాళ్ళు కాదు, మీ పాత బంధాలే అన్న సత్యం మీకు తెలిసింది కదా.
ఈ వీడియో మీ మనసుకి ఎంతో మంచిగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అలానే చుట్టూ జరిగే విషయాలను గమనించండి, మీకు కూడా ఎంతో మంచిగా అర్థమవుతుందన్నమాట. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. శివాయ నమః.